నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజులు పెంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ సంబంధిత అధికారులకి సర్వే చేయండి, ఎక్కడెక్కడ మనం ఫీజులు పెంచవచ్చు, ఎక్కడ తగ్గించవచ్చు, అసలు ఏం చేయొచ్చు అని చెప్పారు అన్నట్టుగా ఒక వార్త మనకి వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీజులు పెంచే ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో ఎక్కడ పెంచవచ్చు, ఎక్కడ తగ్గించవచ్చు, అసలు ఏం చేయొచ్చు అనేది సంబంధిత అధికారులకు ఒక సర్వే చేయమని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆయన అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు, ఎక్కడ పెంచాలి, అసలు ఏంటది, ఏమనుకుంటున్నారు ఆయన? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నన్ను పెట్టాలి. మీరు ఏదో క్యాబినెట్లు ఖచ్చితంగా పిలుస్తారు వీడియోస్ చూసి వాళ్ళు. అంత వీళ్ళు హోప్ గుడ్. ఇదేంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2021లో రేట్లు ఒకసారి పెరిగాయండి. అప్పటి నుండి ఇంతవరకు రేట్లు పెరగలే. అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు తెలుసా? రియల్ ఎస్టేట్ నా సొత్తు, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కెరియర్ మొదలుపెట్టాను. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను 20-30 సంవత్సరాల ముందు నుండి నా కెరియరే రియల్ ఎస్టేట్ బ్రోకర్గా స్టార్ట్ చేశాను. సో రియల్ ఎస్టేట్లో నాకున్నంత అవగాహన అంతకుముందు దాదాపు ఏ సీఎంకి ఉండకపోవచ్చు. సో నేను రియల్ ఎస్టేట్ని చాలా స్పెషల్గా తీసుకొని దాన్ని అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకు హైదరాబాద్లో ఒక కోణంలో ఒక మూల జరిగింది, నేను తెలంగాణ స్టేట్ మొత్తం జరుపుతాను అనేది చాలా ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. అది నిజంగా ఒక పాజిటివ్ థాట్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి 70,000-80,000 కోట్లు సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంది రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్లో. సో అది అయితే రేట్లు పెంచాలంటే జనరల్గా మార్కెట్లో ఏమవుతుందంటే ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ ఏది కొనుక్కున్నా ఫుల్ వాల్యూ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. అందరికీ తెలుసు, మినిస్టర్కి తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు, బయ్యర్ తెలుసు, సెల్లర్ తెలుసు. ఏంటంటే ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటే 30 లక్షలు 40 లక్షలు ఎంతో ఉంటుంది, మిగతాది కనిపించదు. అందుకని ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ 95% అంటే ఏమంటారు ప్రొఫెషనల్గా అవ్వలేదు, ఇంకా ఎంతో మారాల్సిన అవసరం ఉంది అని చెప్తుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 అంశాలు మాట్లాడారు. ఒక ల్యాండ్ రేటు సపోజ్ ఇక్కడ బంజారా హిల్స్లో తీసుకుంటే 45,000-50,000 వేలు గజం ఉంది అఫీషియల్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 2 లక్షలు 3 లక్షలు ఉంది. సో ఈ గ్యాప్ని తగ్గించాల్సిన అవసరం ఉందా, రివ్యూ చేయమన్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ పోతుంది. ఒకటి, ఒకవేళ పెంచాలన్నా అక్కడ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా? ఒకవేళ ఎక్కువైతే తగ్గిద్దాం, తక్కువైతే పెంచుదాం. జనరల్గా గవర్నమెంట్ తగ్గించడం అనేది పెంచడమే ఉంటుంది జనరల్ నోటి. లాస్ట్ ఇన్ని సంవత్సరాలు ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉందా? స్టాంప్ డ్యూటీ అంటే ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ₹1,00,00,000 ప్రాపర్టీ కొనుక్కుంటే 7.6% మనకి డ్యూటీ ఛార్జ్ చేస్తాం. మన ఎస్ఆర్ ఆఫీసు చలాన్ కట్టాలి. అంటే ₹1,00,00,000 ఎంత కట్టాలి? 7.6 lakhs. సో ఇప్పుడు ఈ ₹1,00,00,000 వాల్యూని 2 కోట్లు చేస్తే అదే ప్రాపర్టీ 15 లక్షలు వస్తుందిగా. అది ఐడియా. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుల్లో ఉంది, అది తెలిసిన వాస్తవం అందరికీ. ఎంత అప్పుల్లో ఉంది? 6 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది. ఏపీ గవర్నమెంట్ 12 లక్షల కోట్లు అప్పు, మనకు డబుల్. పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య. ఈ 6 లక్షల కోట్లు గండి పడిపోయింది కాబట్టి గవర్నమెంట్ రన్ చేయాలంటే ఇప్పుడు శాలరీస్ వేయాలి, ఫ్రీ బస్సులు ఇవ్వాలి, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. స్కీమ్స్ ఉన్నాయి, 6 స్కీమ్స్ ఉన్నాయి. డబ్బు కావాలి కదా, డబ్బు లేకుండా ఏం చేస్తారు ఎవరైనా? సో దానికి ఇందులో కనుక మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అంటే ఫస్ట్ డెఫినెట్గా సెల్లర్కి బెనిఫిట్. ఎందుకంటే ₹10 ₹15 చేసాడు అనుకో, దాని వాల్యూ పెరిగిందిగా. బయర్కి సెల్లర్కి బెనిఫిట్ అయినప్పుడు బయర్కి ఆటోమేటిక్గా కొద్ది దెబ్బ తగులుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గవర్నమెంట్కి. ఎందుకంటే దాని డ్యూటీలు, దాని ట్యాక్స్లు కానీ 1 ఎకరం మనం నియోపాలిస్ దగ్గర కానీ లేకపోతే గచ్చిబౌలి కానీ 1 ఎకరం మనం బిల్డింగ్ హైరైజ్ కడితే గవర్నమెంట్కి 1 ఎకరానికి 10 కోట్ల ఇన్కమ్ వస్తుంది. ప్లానింగ్, డెవలప్మెంట్, బీఆర్ఎస్ ఇవన్నిట్లో తీసుకుంటే ఎంత? 10 కోట్లు మినిమం 1 ఏకర్కి వస్తుంది. మన దగ్గర వేల లక్షల కోట్లు ఉంది, వేల లక్షల ఎకరాలు ఉన్నాయి. అంత పవర్ఫుల్ రియల్ ఎస్టేట్. సో ఇవన్నీ కూడా సర్వే చేసి కొద్దిగా స్టాండర్డైజ్ చేద్దాం అనేది ఒక అభిప్రాయం. అది ఏ మరికి జరుగుతుంది, ఏ ఏరియాకి జరుగుతుంది అని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. మనం ఇప్పుడు చెప్పడం టూ ఎర్లీ. కాకపోతే రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగితే బయింగ్ కెపాసిటీ కొద్ది తగ్గే అవకాశం ఉంది. కానీ అదేవిధంగా గ్రోయింగ్ సిటీ ఎకానమీ, మనకి జీడిపి పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ ఇవన్నీ చూసుకుంటే కూడా
మనకి 10 రూపాయలు 10 రూపాయలు ఏంటంటే అంటే సిటీ ఈజ్ గ్రోయింగ్. రేట్లు ఎప్పుడు పెరుగుతాయమ్మా? రేట్లు పెరిగేది ఏంటంటే ఒక 3-4 విషయాల్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఫస్ట్. అందులో మన హైదరాబాద్ టూ గుడ్. కేసీఆర్ గారు మీరు చూసుకుంటే కనుక సిటీలో ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? కేసీఆర్ గారికి పడ్డాయి. ఒక్క ఓటైనా కాంగ్రెస్ పడిందా? బీజేపీ పడిందా? ఎందుకు? రీజన్ ఏంటి చెప్పండి? సో అంటే గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ని బాగా 10 రూపాయలు 100 రూపాయలు చేశారు ఆయన హయాంలో. అది మాత్రం మెచ్చుకోవాలి. ఓకే, మిగతా ఆయన ఫామ్ హౌస్లుగా ఉండిపోయాడు, పబ్లిక్లో రాలేదు, అది పక్కన పెడితే ఒక మంచి గ్రోత్ అంటే రియల్ ఎస్టేట్. కాకపోతే అది ఏం చేశాడు? ఒక తండ్రికి తల్లికి ఒక 5 కొడుకులు ఉన్నారనుకోండి, 5 కొడుకుల్ని సమానంగా చూడాలిగా. ఈయన ఒక కొడుకుని బాగా ముద్దుగా పెంచాడు, మిగతా కొడుకుని వదిలేశాడు. అది మార్కెట్. నేను అనట్లే, మార్కెట్లో టాక్ని రిపీట్ చేయాలి. రియల్ ఎస్టేట్ని ఆయన బాగా డెవలప్ చేశారనేది టాక్ ఉంది. సో అందుకనే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి వేసారు. ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ. 10 రూపాయలు విలేజర్స్ ఫార్మర్స్ లింగి కట్టుకుతున్నారు, జీన్ ప్యాంట్లు వేసుకుని పైన ఏమంటారు కాలిఫోర్నియా, న్యూజెర్సీలో తిరుగుతున్నారు. ఎందుకంటే పల్లెటూరులో ఇప్పుడు ఏదో ప్రతి ఒక్కటి బొలేరో ఉంటుంది. మీకు రేట్స్ ఆఫ్ గాన్ అప్ లైక్ దట్. 50 లక్షలు అయితే 50 కోట్లు అయిపోయింది, లేదా 5 కోట్లు అయితే అయింది. 50 లక్షలు 5 కోట్లు 10 టైమ్స్ పెరిగింది కదా. సో ఆ విధంగా ఇక్కడ రెండో పాయింట్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్స్, కనెక్టివిటీ, మెట్రో, హైవేస్, ఫ్లైఓవర్, బ్రిడ్జెస్. దీనివల్ల ఏమవుతుంది? ఇండస్ట్రీస్ వస్తాయి, ఫండింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఫీజెస్ పెంచాలని అనుకుంటున్నారో అదంతా ప్రజల నుంచి కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది అనుకోవచ్చు అంటారా? అంటే మిశ్రమ స్పందన అంటారు కదా, కొంతమంది బాగుపడతారు, కొంతమంది బాగుపడరు. సో అది బట్ యూ హావ్ టు గో. పెట్రోల్ రేట్ పెంచితే మీరు మానేస్తారు. ఫస్ట్ 2 రోజులు సైకిల్ తొక్కుతారు, 3వ రోజు మళ్ళీ కార్లోనే వస్తారు మీరు. సో గవర్నమెంట్కి డెసిషన్, కొన్ని క్యాబినెట్ డెసిషన్ మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో మూడోది ఇండస్ట్రీ పెరిగితే మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే మిగతా ఫెసిలిటీస్ అన్నీ హాస్పిటల్. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు అబిడ్స్, కోటి మనకి మంచి, బషీర్బాగ్ లేకపోతే బేగంపేట, కోటి ఈ మంచి మార్కెట్స్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు 30 years బ్యాక్. ఇప్పుడు అసలు అబిడ్స్కి వెళ్ళవలసిన లేదు. కుకుటపల్లిలో కొనుక్కుంటున్నాడు, కుషాగూడ కొనుక్కుంటున్నాడు, గచ్చిబౌలి. అవునా, అన్నీ అక్కడ వచ్చాయి కదా. ఎవరైనా వెళ్తున్నారా గచ్చిబౌలి నుండి అబిడ్స్కి, కోటికి? ఎవరు వెళ్ళట్లేదు. అంటే స్టాండర్డ్ కస్టమర్స్ ఉంటుంది కదా, ఎక్కువ శాతం. ఒకప్పుడు ఈ కుకట్పల్లి ఉన్నాడు కూడా అబిడ్స్ వెళ్ళేవాడు, గోల్డ్ జ్యువెలరీ కాండి. ఇప్పుడు అక్కడ ఇంటి పక్కనే ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా. కుకట్పల్లిలో 25 years బ్యాక్ JNTU అనే ఒక యూనివర్సిటీ తప్ప అక్కడ ఏ అడవి ఉండేది 25 years బ్యాక్. ఇప్పుడు ఇసుక వేస్తే రాదు. కుకట్పల్లిలో కూడా 2 లక్షలు అమ్ముతున్నారు ల్యాండ్ గజం. సో సేమ్ గ్రోత్ అయింది కాబట్టి కేసీఆర్ గెలిచారు. సో ఇండస్ట్రీ అన్నీ హైదరాబాద్కి ఎందుకు వస్తారంటే, ఎవరైనా కొత్త వాళ్ళు హైదరాబాద్కి వచ్చారనుకోండి, హైదరాబాద్ వదిలేయట్లేదు. నార్త్ ఇండియా కానీ, ఎవరైనా ఈస్ట్ ఇండియా కానీ, వెస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో కలెక్షన్ అంటే ఏమంటావు, లైఫ్ లివింగ్ చాలా ఈజీ, యూజర్ ఫ్రెండ్లీ. ఏ జాతి వాడైనా, ఏ లాంగ్వేజ్ వాడైనా బతకగలుగుతారు. 10,000 వచ్చాడు బతుకుతాడు, 50,000 వచ్చాడు బతుకుతాడు, 1,00,000 వచ్చాడు బతుకుతాడు. మిగతా స్టేట్స్ ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి చెన్నైలో బతకమనండి, అదే ఢిల్లీలో బతకండి. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకుంటే రాజస్థానీస్, గుజరాత్, సింధీస్, పటేల్ టైల్స్ బిజినెస్ కానీ, స్వీట్ బిజినెస్ కానీ, హార్డ్వేర్ బిజినెస్ కానీ, వీళ్ళందరూ మన వాళ్ళు ఎవరు లేరు. చిన్న ఇల్లు రూమ్ అద్దె తీసుకుంటే తర్వాత బిల్డింగ్, ఆ ఏరియాలో 4 బిల్డింగ్ కొంటున్నాడు. వాళ్ళకున్న డెడికేషన్ వేరు, మనకున్న వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత బిజినెస్ ఎక్కిస్తాం బ్లడ్కి, అందుకని మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఎక్సైజ్ చేస్తున్నారు, పెరగడం ఏంటంటే 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, డెఫినెట్గా పెంచుతారు. దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా పెంచుతారు. అయితే ఏ ఏరియా పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాది రామేశ్వర గారు.